భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రామాలయ అభివృద్ధిలో భాగంగా చుట్టూతో ఉండేటువంటి ప్రాకారాలను, అలాగే లోపల ఉన్నటువంటి నిత్య కళ్యాణ మండపం మొదలైనటువంటి వాటిని కూడా తొలగించి తిరిగి వాటన్నిటి కూడా నూతనంగా కృష్ణశిలతో నిర్మించడం జరుగుతున్నది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో జరపవలసినటువంటి నిత్య కళ్యాణాలు మొదలైనటువంటి వాటన్నిటిని కూడా ప్రత్యేకమైనటువంటి చోట్లలో చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. అందువలన నిత్యము ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి నిత్య కళ్యాణాలు కానివ్వండి, అన్నప్రాశనలు, నామకరణాలు మొదలైనటువంటి భక్తులు మొక్కుకొని వచ్చి అక్కడ జరిపించుకుంటూ ఉంటారు. అలాంటి నిత్య కళ్యాణాలతో పాటుగా ఉండేటువంటి నామకరణం, అన్నప్రాశన, వాహన పూజలు లాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక సేవా మండపాన్ని మిథిలా ప్రాంగణంలో స్వామివారికి శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిగేటువంటి ప్రాంతంలో మిథిలా ప్రాంగణంలోనే ఆ మండపాన్ని నిర్మించడం జరిగింది. రామసేవా మండపం, ఈ రామసేవా మండపం అనేటువంటి పేరుతోటి ఒక పెద్ద మండపాన్ని నిర్మించారు. దాంట్లోనే ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ఆ ప్రాంగణంలోనే నిత్య కళ్యాణాలు, అన్నప్రాశనలు, నామకరణాలు, వాహన పూజలు లాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక ప్రధానమైనటువంటి ఆలయంలో స్వామివారి దర్శనాలు, పూజలు, అర్చనలు